హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యూబీసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మొబైల్ పోతే ఎట్లా వెతకాలి, మొబైల్ పోయినప్పుడు మనం ఏం చేయాలి, మొబైల్ ఎవరైనా దొంగిలించినప్పుడు మనం చేయాల్సిన ముఖ్య పని ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ తెలిసిన వాళ్ళు అయితే చూడకండి, తెలియని వాళ్ళు మాత్రమే చూడండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఫస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. చూడు, మీ మొబైల్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద లొకేషన్ అని ఉంటుంది. ఒకసారి లొకేషన్ అని చూడండి, లేకపోతే పైన సెర్చ్ బార్లో లొకేషన్ అని టైప్ చేయండి. నేను టైప్ చేస్తున్న లొకేషన్ అని, మీకు ఇట్లా టైప్ చేయండి. లొకేషన్ టైప్ చేసిన తర్వాత లొకేషన్ వస్తుంది. ఫస్ట్ మీరు లొకేషన్ ఆన్ చేసుకోండి. లొకేషన్ ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళా సెర్చ్ బార్లో, సెట్టింగ్స్లో సెర్చ్ బార్లో మీకు కింద ఆప్షన్ ఉంటే ఆప్షన్ వస్తుంది, లేదంటే సెర్చ్ బార్లో ఫైండ్ మై డివైస్ అని సెర్చ్ చేయండి. నాకు ఆల్రెడీగా నేను సెర్చ్ చేసిన చూడండి, ఫైండ్ మై డివైస్ అని. నేను ఆల్రెడీ ఆన్ చేసుకున్నా ఫైండ్ మై డివైస్ అని. మీకు ఒకవేళ ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. మీకు ప్యాటర్న్ అడుగుతుంది ఆన్ చేసేటప్పుడు, లేకపోతే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. నాకు ప్యాటర్న్ అడిగింది, ప్యాటర్న్ తీసేసిన. ఫైండ్ మై డివైస్ ఆన్ ఉంది. సో ఫైండ్ మై డివైస్ ఏంటంటే, మన మొబైల్ పోయినప్పుడు ఒకవేళ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా కానీ మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే మన ఫైండ్ మై డివైస్ తోటి మన మొబైల్ లొకేషన్ని ఎగ్జాక్ట్గా చూడొచ్చు. సో ఇదంతా మన మొబైల్ పోకముందు జాగ్రత్త కోసం మనం చేసి పెట్టుకోవాలి. ఇట్లాంటి ఒక ట్రిక్ ఎప్పుడు మనం చూసుకోవాలి. దీనికన్నిటికంటే ముందు మన మెయిల్ ఐడి పాస్వర్డ్ మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. అప్పుడు ఇలా మెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవడం వల్ల అండ్ ఫైండ్ మై డివైస్ ఆన్ చేసుకోవడం వల్ల, లొకేషన్ ఆన్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ మొబైల్ విత్ ఇన్ 1 అవర్లో దొరుకుతుంది. అది మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా దొరికితే ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ, టేక్ కేర్, సబ్స్క్రైబ్ నౌ.